ప్రణీత. ఈ రోజైతే చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. సో డోలో 650 అంటే అందరికీ తెలిసిందే కదా, అదే అండి పారాసెటమాల్ డ్రగ్. సో దాని యూజెస్ ఏంటి అండ్ అది ఓవర్ డోస్ ఎక్కువ డోస్ తీసుకున్నట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి చూద్దాము. సో దీనికి వచ్చేసి మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ యూజెస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి అనాలిసిక్ ఎఫెక్ట్, అంటే నొప్పిని తగ్గిస్తుంది. మెయిన్ గా హెడేక్ కానీ, నెక్స్ట్ టూత్ ఏక్ కానీ, ఇంకా కీళ్ళ నొప్పులు, సో ఇలాంటి నొప్పులను అయితే తగ్గిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యాంటీ పైరెటిక్ యాక్షన్, అంటే ఫీవర్ ని తగ్గిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, అంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. సో ఇవి వచ్చేసి యూజెస్. ఇది నార్మల్ డోసెస్ లో తీసుకున్నప్పుడు 90 to 95% ఆఫ్ ద పారాసెటమాల్ డ్రగ్ అనేది సురక్షితంగా మెటబలైజ్ అవుతుంది. కానీ 5 to 10% మాత్రము టాక్సిక్ మెటబలైట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ కన్వర్ట్ అయిన మెటబలైటే ఎన్-ఎసిటైల్ పారా బెన్జోక్వినోన్ ఇమైన్. సో ఇది వచ్చేసి టాక్సిక్ మెటబలైట్. సో దీన్ని ఏం చేస్తుందంటే మన లివర్ లో ఉన్న న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్, అదే గ్లూటాథయోన్. సో ఇది న్యూట్రలైజ్ చేసి బాడీ నుంచి వెళ్ళి ఎక్స్క్రీట్ చేస్తుంది. కానీ మన బాడీలో గ్లూటాథయోన్ లెవెల్స్ ఆ టైంలో ఎక్కువ డోసు తీసుకున్నప్పుడు ఈ గ్లూటాథయోన్ లెవెల్స్ అనేది చాలా వరకు నిల్వలు తగ్గిపోతాయి. ఏం చేస్తుందంటే లివర్ సెల్స్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ, ఇంకా మైటోకాండ్రియాని కానీ దెబ్బతీస్తుంది. ఈ మైటోకాండ్రియాని దెబ్బతీయడం వలన సెల్స్ కి అనేది శక్తి కూడా అందదు. సో శక్తి అందకపోతే ఫర్దర్ గా నెక్స్ట్ ఏమవుతుంది, లివర్ సెల్స్ అనేది కంప్లీట్ గా డెత్ అయిపోతుంది. సో ఇదన్నమాట, దట్ లీడ్స్ ఫైనల్లీ లివర్ ఫెయిల్యూర్. సో కంప్లీట్ గా లివర్ అయితే ఫెయిల్యూర్ అవుతుంది. సో అందుకే ఇష్టం వచ్చినట్టు డోస్ తీసుకోకండి. డాక్టర్ పారాసెటమాల్ ఓవర్ డోస్ ని ఎలా ట్రీట్ చేయాలి అని అంటే ఎన్-ఎసిటైల్ సిస్టిన్ అనే డ్రగ్ ఉంటుంది, దాని త్రూ మనము చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే గ్లూటాథయోన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దాని వల్ల టాక్సిక్ మెటబోలైట్ అనేది న్యూట్రలైజ్ అయిపోయి సో ఫర్దర్ గా ఎక్స్క్రీట్ అయితే బాడీలో నుండి అయిపోతుంది. సో ఇది ఈ చిన్న ఇన్ఫర్మేషన్.